బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఎస్, ఖచ్చితంగా ఛత్తీస్గఢ్ దక్షిణ బీజాపూర్ ప్రాంతంలో నిజంగా ఒక యుద్ధ వాతావరణమే కొనసాగుతోంది. ఎస్, స్టిల్ ఇంకా అక్కడ కొనసాగుతూనే ఉన్నాయి కాల్పులు. వాస్తవానికి పెదగిల్లూరు మన్యంలో అక్కడ సుమారుగా పదుల సంఖ్యలో మావోయిస్టులు సమావేశమయ్యారనేటువంటి వార్త పోలీసులు అందిపుచ్చుకోవడంతో ఇటు డిఆర్జీ బలగాలు అటు కోబ్రా బలగాలు సంయుక్తంగా ఇద్దరు కలిపి ఆపరేషన్ నిర్వహించాయి. సో ఈ క్రమంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కాకపోతే ఈ యొక్క ఎదురుకాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేతగా ఒక కీలకమైనటువంటి అతి క్రూరమైనటువంటి మావోయిస్ట్ నేతగా పేరున్నటువంటి ధరమ్ సింగ్ ఈ యొక్క కాల్పుల్లో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరొక వైపు కొన్ని క్షణాల క్రితం 10-15 నిమిషాల క్రితం ఇటు ఛత్తీస్గఢ్ పోలీసులకి సుమారుగా 12 మంది మావోయిస్టులు సైతం లొంగుబాటుకు గురవటం నిజంగా ఎస్ ఏదైతే మార్చి 31 డెడ్ లైన్ పెట్టుకున్నారో దానికి అనుగుణంగా లోతైనటువంటి ప్రాంతాల్లో కూడా అనువనువన చొచ్చుకుపోయి ఇప్పుడు ఆపరేషన్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ధరమ్ సింగ్ ఎవరు? సో మావోయిస్టులు ఇతని పాత్ర ఏమిటి? సో ఇతని మూలంగా ఎంతమంది ఈ యొక్క జవాన్లు కానీ భద్రతా బలగాలు కానీ అసువులు బాశారు? ఈ యొక్క పోలీస్ రిపోర్ట్స్ తోటి దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి రిపోర్ట్ తోటి మా ప్రతినిధి రవినాయక్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రవినాయక్, చెప్పండి, దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? రాధాకృష్ణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మధ్య భారతంలో తుపాకీ మూతలతో దద్దరిల్లుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నారాయణపూర్, కాంకేర్, సుకుమా జిల్లాలో వరుస ఎన్కౌంటర్లు ఏదో రూపకంగా ఏదో రోజు ఎన్కౌంటర్లు జరుగుతున్నట్లు మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇటు అధికారికంగా కూడా ప్రభుత్వం వెల్లడిస్తున్న పరిస్థితి. ఈరోజు మార్నింగ్ జరిగిన ఎదురు కాల్పుల్లో ధరమ్ సింగ్ అనే ఒక కమాండర్ మృతి చెందారు. ధరమ్ సింగ్ మృతి పట్ల ఒక రకంగా తీవ్రమైన నష్టంగా మావోయిస్టు పార్టీ భావిస్తుంది. ఆ ప్రాంతంలో పట్టున్న వ్యక్తిగా ధరమ్కు పెద్ద పేరుందని చెబుతున్న పరిస్థితి. ఉధమ్ సింగ్ గతంలో కూడా చాలా క్రియాశీలకగా ఉద్యమాల్లో ఉన్న వ్యక్తిగా చెబుతున్న పరిస్థితి. సంఘటన స్థలంలో AK-47 రైఫిల్ ని స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు ఒక పిస్టల్ కూడా రికవరీ చేసినట్టు తెలిసింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఓ పక్క చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని జిల్లా ఎస్పీ బీజాపూర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఆపరేషన్ కగారుకు సంబంధించిన ఆపరేషన్ సమయం దగ్గర పడుతుంది. 60 రోజులు మాత్రమే ఉండడంతో సర్చ్ ఆపరేషన్ సంబంధించిన అంశంలో తీవ్రత పెంచారని చెప్పుకోవచ్చు. 60 రోజులు ఉండడంతో మావోయిస్టు ముక్త భారత్ గా చూపెట్టడమే ప్రధాన లక్ష్యమని భారత హోంమంత్రి చెబుతున్న పరిస్థితి. హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఎవరైనా ఉంటే వెంటనే లొంగిపోయి వచ్చి జనజీవన స్రవంతిలో కలిసి భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి తప్ప ఎవరు కూడా సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టినా దానికి తగిన మూల్యం ఉంటుంది. రానున్న రోజుల్లో ఇక్కడ నుంచి అభివృద్ధి చెందుతున్న దండకారణ్యాన్ని చూపెడదామని అనుకుంటున్నాం. గతంలో ఈడ మావోయిస్టు పార్టీ నినాదాలు చేస్తుండే ఇంక్లాబ్ జిందాబాద్ అనే నినాదాల బదులు ఇప్పుడు నేరుగా మావోయిస్టు పార్టీ సంబంధించిన నినాదాల బదులు ఇప్పుడు భారత్ మాతాకి జై అనే నినాదాలు సైనికులు చేస్తున్నారు. అంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో దండకారణ్యం ఉన్నట్టు చెబుతున్న పరిస్థితి కనుక. ఎస్, మరొక వైపు వాస్తవానికి ఏదైతే మార్చి 30 డెడ్ లైన్ పెట్టుకుని ఏదైతే ప్రకటన చేసిన నాటి నుంచి నేటి వరకు చూసుకుంటే కనుక చాలామంది లొంగుబాటుకు గురవటం, మరికొంతమంది ఎన్కౌంటర్లో ఈ యొక్క హతమవ్వడం అనేది మనం చూసాం. సో ఫైనల్గా మీరు అన్నట్టుగా మార్చి 31 డేట్ కూడా దగ్గర పడుతోంది, డెడ్ లైన్ కూడా. సో ఈ క్రమంలో మావోయిస్టుల హిట్ లిస్టులో ఇంకెంతమంది కీలక నేతలు ఉన్నారు? వాళ్ళు కొంతమంది అయితే ఆల్రెడీ చాలామంది సీనియర్లు సైతం లొంగుబాటుకు గురైనటువంటి పరిస్థితి. సో రాజిరెడ్డి ఇటువంటి వ్యక్తులందరూ కూడా ఇప్పుడు కానరాకపోవడానికి గల కారణాలు ఏమిటి? పోలీసుల అదుపులో ఉన్నారా? ఏమై ఉండొచ్చు? వాళ్ళ కోసం ఏమన్నా సెర్చ్ ఆపరేషన్ లోపాయికారిగా జరుగుతుందని అంటే మీరు ఏం చెప్తారు? ఆపరేషన్స్ గురించి ఇప్పుడు పక్కాగా మనం ఏం జరుగుతుందనే కోణంలో చెప్పలేము. అంతా కూడా భారత భద్రతకు సంబంధించిన అంశంగా ఫోర్స్ భావిస్తున్న పరిస్థితి. అయితే వరుసగా రోజువారీగా 7వ దగ్గర కోమింగ్ ఉంది. మధ్య భారతంలోని 6 అబుజ్మాడ్లోని 6 జిల్లాల్లో వరుస ఎన్కౌంటర్ కొనసాగుతుంది. మరోపక్క హిట్ లిస్ట్ లో ఉన్న వారి పేరు కూడా చెప్పడానికి మన దగ్గర క్లారిటీ లేకపోయినప్పటికీ ఎవరైతే గతంలో పార్టీని మోసం చేసిన వారున్నారో దీంతో పాటు
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు, మావోయిస్టు పార్టీ లొంగిపోయిన వారు ఉన్నారో వారిపైన కూడా ఏ అవకాశం దొరికినా దాడి ఉండబోతున్నట్టు మనం ఒక అంచనా వేయచ్చు. ఎందుకంటే ఇటీవల కొంతమందిని నేరుగా ఇన్ఫార్మర్ల పేరుతో మావోయిస్టు పార్టీ చంపేసిన విషయం తెలిసింది. ఇలాంటి ఘటనలు మరేమన్నా జరిగే అవకాశం ఉందా అనే కోణంలో కూడా కొంత అధికారులు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ అంశంపై చాలా సీరియస్ గా నిఘాను ప్రతిష్టం చేస్తున్నారు. ఎప్పుడైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన పట్ల చాలా సీరియస్ గా లోతైన అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒక ఇన్ఫార్మర్ అంశంలో ఏదైనా మావోయిస్టు పార్టీ చంపేస్తే వెంటనే ఆ అంశంలో లోతుగా దర్యాప్తు చేయడం, టెక్నికల్ అంశాలన్నింటినీ కూడా వాడి వారిని వెంటనే పట్టుకొని తగినట్టు బదిలివ్వడం అనే కార్యకలాపాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో కొంత సీరియస్ గా కొనసాగుతున్న పరిస్థితి. ఈ రోజు కూడా జరిగిన పెద్దగెలూరు మన్యం ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ సంచలనంగా మారింది, దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అందులో కీలకమైన నేత ధరమ్ సింగ్ సంబంధించిన మృతి ఒక రకంగా చాలా మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బగానే చెప్పుకోవచ్చు. ఇప్పుడు అంతా కూడా రోజులు లెక్క పెట్టే పరిస్థితి కనబడుతుంది. మార్చి 31 టార్గెట్ గా ఆ కేంద్ర బలగాలు ముందుకు వెళ్తున్నాయి, పోలీసు బలగాలు ముందుకు వెళ్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా చాలా సీరియస్ గా భావిస్తున్నారు. కాబట్టి పెద్దగెలూరు అడవి ప్రాంతంలో ఈరోజు జరిగిన ఆ ఎన్కౌంటర్ అంశం సంచలనంగా మారింది. ఓకే రవినాయక్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తానికి ఇది పరిస్థితి. ఛత్తీస్గఢ్లోని దక్షిణ బీజాపూర్ అటవీ ప్రాంతం నిజంగా గురువారం ఉదయం ఒక్కసారిగా యుద్ధ భూమిలా మారిపోయింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగినటువంటి హోరాహోరీ ఎదురుకాల్పుల్లో పేరుగాంచినటువంటి నక్సలైట్ కమాండర్ హతమయ్యాడు. అతడి వద్ద నుంచి AK-47 రైఫిల్ స్వాధీనం కావడంతో ఈ ఆపరేషన్ ప్రాధాన్యం మరింత పెరిగిపోయింది. చిన్నజెల్లూరు, తార్యం అటవీ మార్గాల్లో ఉదయం 7:30 గంటల ప్రాంతంలో మొదలైనటువంటి ఈ కాల్పులు కాసేపట్లోనే ఉగ్రరూపాన్ని తలెత్తాయి. సాయుధ మావోయిస్టుల కదలికలపై ముందుగా అందినటువంటి ఖచ్చితమైనటువంటి నిఘా సమాచారంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ అలాగే కోబ్రా కమాండోలు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. కొన్ని గంటల గాలింపుని వెంటనే ఈ భీకర ఘర్షణ చోటు చేసుకుంది. ఎదురుకాల్పుల్లో మృతి చెందినటువంటి మావోయిస్టును కమాండర్ ఉధమ్ సింగ్గా ప్రాథమికంగా గుర్తించారు. అతను ప్లాటూన్ నెంబర్ 30కి చెందినటువంటి డివిజనల్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తూ దక్షిణ బస్తర్ ప్రాంతంలో అత్యంత చురుకైన ప్రమాదకరమైనటువంటి ఆపరేటివ్లలో ఒకటిగా పేరొందినటువంటి వ్యక్తిగా భద్రతా వర్గాలు అయితే చెబుతున్నాయి. అతడి పూర్తి పాత్ర అలాగే పాల్గొన్నటువంటి హింసాత్మక ఘటనలపై గాలింపు పూర్తయిన తర్వాతే అధికారిక వివరాలు వెల్లడిస్తామని కూడా పోలీసులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా దట్టమైన అటవీ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి అడపాదడపా కాల్పుల శబ్దాలు అక్కడ వినిపిస్తున్నాయి. దీంతో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. మరికొంతమంది మావోయిస్టులు నక్కి ఉండొచ్చనేటువంటి అనుమానాలతో అదనపు బలగాలను రంగంలోకి దింపి పేలుడు పదార్థాలు అలాగే మావోయిస్టు ఆశ్రయ కేంద్రాల కోసం విస్తృతంగా గాలింపు కూడా చేపడుతున్నారు. దక్షిణ బీజాపూర్లో జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్ మావోయిస్టులపై భద్రతా బలగాల దాడుల్లో కీలక మలుపు మారుతుందా లేదా మరో పెద్ద ఎదురుకాల్పులకు ఇది సంకేతమా అన్నటువంటి ఉత్కంఠతో ప్రస్తుతం మొత్తం ప్రాంతం అంతా ఉలిక్కిపడుతోంది. దక్షిణ బీజాపూర్లో జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్ మావోయిస్టులపై భద్రతా బలగాల దాడుల్లో కీలక మలుపుగా మారుతుందా లేదా మరో పెద్ద ఎదురుకాల్పులకు ఇది సంకేతమా అన్న ఉత్కంఠతో ప్రస్తుతం మొత్తం ప్రాంతం అంతా ఉలిక్కిపడుతోంది. ఫిబ్రవరి 5, 2026 నాటి తాజా సమాచారం ప్రకారం మనం చూసుకుంటే గనక అంటే ఈ రోజుకి మనం చూసుకుంటే గనక ఛత్తీస్గఢ్లోని పెద్దగెల్లూరు అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత ధరమ్ సింగ్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించినటువంటి వివరాలు ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతం ఛత్తీస్గఢ్ రాష్ట్రం పెద్దగెల్లూరు అటవీ ప్రాంతం. ఇక్కడ భద్రతా బలగాలు అలాగే మావోయిస్టులకు మధ్య భారీ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. నిఘా వర్గాలు అందించినటువంటి పక్కా సమాచారంతోనే భద్రతా బలగాలు పెద్దగెల్లూరు అడవుల్లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సమయంలో మావోయిస్టులు బలగాలపై కాల్పులు జరపగా ప్రతిగా చేసినటువంటి కాల్పుల్లో ధర్మసింగ్ అక్కడికక్కడే మరణించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి భద్రతా బలగాలు భారీగా ఆయుధ డంపును అలాగే పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం వచ్చే మార్చి 2026 నాటికి దేశంలో మావోయిజాన్ని పూర్తిగా అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి నేపథ్యాన కీలక నేతగా ఉన్నటువంటి ధరమ్ సింగ్ మృతి
మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురు దెబ్బగా మారిందని కూడా చాలామంది భావిస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.